900 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల అరెస్టుపై ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. పాలన చేతగాక నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. జీవో నెంబర్ 21ను వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ కార్యాలయం ముందు నిరసనలు తెలిపేందుకు వెళ్లిన అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్టు చేయడం దారుణమన్నారు. 900 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్టు చేసి 13 జైల్లో పెడతారా? వారికి అడిగే హక్కు లేదా? ప్రశ్నించే హక్కు లేదా అని అరుణమ్మ ఫైర్ అయ్యారు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జీవో 21 ని విత్డ్రా చేసుకోవాలని హైదరాబాద్ లో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారుల ముందు వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళారు. ప్రభుత్వం వాళ్ళని పిలిచి మాట్లాడాల్సింది పోయి 900 మందిని ఈ వివిధ యూనివర్సిటీల్లోంచి హైదరాబాద్ కు వచ్చినటువంటి 200 మంది 200 మంది మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 700 మంది పురుషులు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెన్ 700 మంది, విమెన్ 200 మంది, ఇంతమందిని 13 పోలీస్ స్టేషన్లలో పెట్టిండు వాళ్ళని అరెస్ట్ చేసి. అంటే ఈ రాష్ట్రంలో ఎంత అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనం కేసీఆర్ చూసి అనుకునే కేసీఆర్ ని విమర్శించుతున్నాడు. ఈయన చాలా హిట్లర్ లాంటి పరిపాలన తెలంగాణలో చేస్తున్నాడు, నిరంకుశమైనటువంటి పాలన చేస్తున్నాడని. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దానికి ఏమీ తీసిపోలేదు. మరి ఇంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? వాళ్ళని పిలిచి మీరు ఎందుకు మాట్లాడలేకపోయినరు? వాళ్ళకి అడిగే అర్హత లేదా? ప్రశ్నించేటటువంటి అర్హత లేదా? అంటే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ప్రశ్నించకూడదా? ప్రభుత్వం దృష్టికి తమ నిరసన ద్వారా తెలపాల్సినటువంటి అవసరం లేదా? కేవలం మీరు కూడా ఒక నిరంకుశమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి మీకు నిరంకుశంగా వ్యవహరించదలుచుకున్నారా? మేమేం చెప్తే మమ్మల్ని